హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందా? మీరు తీసుకున్న ప్లాన్ మీకు సరైందేనా? మీరు ప్లాన్ తీసుకునే ముందు ఎలాంటి విషయాలను గమనించి మీరు ప్లాన్ తీసుకోవడం జరిగింది? నేను గత 5 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సేల్స్ మేనేజర్గా వివిధ కస్టమర్లను కలిసి వాళ్లకు లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి పాలసీలను వాళ్ళ బడ్జెట్ ఆధారంగా వాళ్ళకు ఫ్యూచర్లో ఉపయోగపడే ప్లాన్స్ వివరించడం జరిగింది. నేను ఇలా కస్టమర్ల దగ్గరికి వెళ్ళి పాలసీలను వివరించే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించి ఆ ఫీడ్బ్యాక్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా నేను అందరి లాగా కాకుండా నా ప్రత్యక్ష అనుభవంలో ఏదైతే నేను ఫీల్ అయ్యానో ఆ విషయాలను కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ముందుకు వెళ్ళాలంటే మీ సహాయ సహకారాలు నాకు ఎంతైనా అవసరం. సో అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తే వారికి కూడా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉపయోగపడే అవకాశం ఉంది. సో నేను ఇన్సూరెన్స్ సంబంధించిన అంటే వివిధ రకాల పాలసీలకు సంబంధించిన విషయాలను కానీ, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఎందుకు పెంచుకోవాలి, తర్వాత ఏ ప్లాన్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరికి ఏ ప్లాన్ సూట్ అవుతుంది, అది మనకు ఫ్యూచర్లో ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు అన్నీ మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కొక్క వీడియోలో నేను షేర్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇన్సూరెన్స్ అంటే మనం ఒక కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకొని కొంతకాలానికి మనం అమౌంట్ పే చేస్తూ ఉంటాం. దీన్నే మనం ప్రీమియం అంటాం. ఈ ప్రీమియం అనేది కొంతకాలానికి మనం చెల్లించుకుంటూ వెళ్తే అది తర్వాత మనకు మెచ్యూరిటీ అమౌంట్ లాగా, లేదా డెత్ బెనిఫిట్ లాగా, లేదా సమ్ ఎష్యూర్ లాగా ఇలా మనకు రిటర్న్గా రావడం జరుగుతుంది. అంటే మనకు అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన నుండి మన కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించుకోవడం కోసం మనం ఒక కంపెనీతో చేసుకునే అగ్రిమెంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఇన్సూరెన్స్ అని అంటాం. ఈ ఇన్సూరెన్స్లో నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా సమ్ ఎష్యూర్డ్, డెత్ బెనిఫిట్ ఇట్లాంటి ముఖ్యమైన కొన్ని పదాలు ఉంటాయి. ఈ పదాల యొక్క అర్థం ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఎందుకు పెంచుకోవాలి, ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం ముఖ్యంగా చర్చించుకుందాం. నేను మీకు చెప్పినట్టుగా నేను చాలామంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు ఏంటి అని అంటే, వాళ్ళు ముఖ్యంగా సార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మేము చేస్తాం, కాకపోతే ఇది చాలా లాంగ్ టర్మ్లో ఉంది కదా సార్, అంత లాంగ్ టర్మ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది మాకు ఖర్చు అవుతుంది కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని ఒక అపోహలో ఉన్నారు. రెండోది, ఇన్సూరెన్స్ చేయడం వల్ల మనకి ఏదైనా రిస్క్ జరిగితేనే అమౌంట్ వస్తుంది అని చెప్పి రెండో అపోహలో ఉన్నారు. మూడోది, ఇన్సూరెన్స్ ప్లాన్ల పట్ల పూర్తి అవగాహన లేకపోవడం. తర్వాత కొంతమంది ఏజెంట్లు వాళ్ళకు అనుకూలమైన ప్లాన్స్ కస్టమర్స్ మీద రుద్దడం, ఇట్లాంటి కొన్ని విషయాల వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. మన భారతదేశంలో సుమారుగా ఇప్పటికీ 70% మంది ప్రజలు ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడంలో వెనుక ఉన్నారు. అంటే ప్రతి 1000 మందిలో తీసుకుంటే కేవలం 300 మంది మాత్రమే ప్లాన్ తీసుకుంటున్నారు. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి కేవలం 2% మాత్రమే ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం 20% మాత్రమే ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ 30% ఉండడం జరిగింది. మరి ఇలా ప్లాన్లు అంటే ఇన్సూరెన్స్ తీసుకోపోవడానికి
కారణం ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా నేను మీకు ముందుగా చెప్పినట్టు ఏదైనా రిస్క్ జరుగుతూనే అమౌంట్ వస్తుందనే అపోహలో చాలామంది ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకు అనంటే మనకు రిస్క్ జరిగితేనే కాదండి, మనకు రిస్క్ జరగకపోయినా మనకు ఉపయోగపడే ఎన్నో రకాలైన ప్లాన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో యూలిప్ ప్లాన్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ ప్లాన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, పెన్షన్ ప్లాన్స్, ఇట్లా చాలా రకాల ప్లాన్స్ మనకు రిస్క్ జరగకపోయినప్పటికీ కూడా మనకు అమౌంట్ తిరిగి వచ్చే విధంగా మనీ బ్లాక్ ప్లాన్స్ కూడా, ఇలా చాలా రకాల ప్లాన్స్ అనేటివి మనకు ఉండడం జరిగింది. ఈ ప్లాన్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్లే మాకు ఏదైనా జరిగితేనే రిస్క్ మీన్స్ అంటే మేము ఏదైనా చనిపోతేనే మాకు పాలసీ వస్తుందనే ఒక అపోహలో వాళ్ళు ఉండడం నేను గమనించడం జరిగింది. తర్వాత రెండోది, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మాకేంటి ఉపయోగం అని చాలామంది చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మనకు ఈ సీజన్లో ముఖ్యంగా మామిడికాయ అనేది చాలా హెల్తీ ఫ్రూట్. మరి ఈ మామిడి పండు అనేది మనకు డైరెక్ట్ తినడానికి రాదు కదా. ఫస్ట్ దాన్ని రైతు ఒక విత్తనంలా భూమిలో నాటిన తర్వాత ఆ విత్తనం చెట్టులాగా మారి, ఆ చెట్టు పువ్వులాగా పూసి, ఆ పువ్వు ఒక కాయలాగా మారి, ఆ కాయ పండుగా మారిన తర్వాత రైతు ఆ పండుని మనకు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మితే అప్పుడు మనం ఆ పండును తీసుకొని మన ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్ను పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మనం ఇప్పుడు చేస్తేనే అది భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. ఏ ప్లాన్ అయినా లేదా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఎగ్జాంపుల్ మనం రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మరి అది మనకు వెంటనే సంవత్సరానికో లేదా 6 నెలలకో అది డబులో త్రిబులో కావాలంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి ఆ రేట్ అనేది పెరగడం తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ మనకు ఇన్సూరెన్స్లో ఒకసారి మనం ప్రీమియం పేమెంట్ చేసుకుంటూ వెళ్తే మనకు డాక్యుమెంట్లో సమ్ ఎష్యూర్డ్ ఇంత వస్తుందని ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఆ అమౌంట్ తగ్గడం పెరగడం అనేది ఉండకుండా మనకు కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. భారతదేశంలో చాలామంది ఇప్పటికీ పెట్టుబడిగా కేవలం ల్యాండ్స్ మీద, తర్వాత బంగారం మీద, ఇట్లాంటి వాటిపైననే పెట్టుబడి పెట్టి మనకు లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకు ఫ్యూచర్లో మన కుటుంబానికి ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన దృక్పథం ఇప్పటికీ మన ప్రజల్లో రాలేకపోతుంది. ఇది నేను చాలామంది కస్టమర్లను గమనించడం జరిగింది. సో అందుకనే ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కూడా ఒక ఖర్చులా కాకుండా మీరు ఎప్పుడైతే ఒక పెట్టుబడిలాగా పెడితే మనకు అది ఫ్యూచర్లో మన కుటుంబాన్ని రక్షిస్తుంది అని మీరు ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడే మనకు ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు అర్థం కావడం జరుగుతుంది. మరి ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి? ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటుందండి. ఇన్సూరెన్స్ ప్లాన్ ఒక 20 సంవత్సరాల వ్యక్తి తీసుకోవాలా, ఒక 50 సంవత్సరాల వ్యక్తి తీసుకోవాలా, ఒక 60 సంవత్సరాల వ్యక్తి తీసుకోవాలా, ఇట్లా కాదు. ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటుంది. మనం ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే మనకు భవిష్యత్తులో అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన నుండి మన కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించుకోవాలి అంటే ప్రస్తుతం మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా, అది పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇంట్లో సరుకులకు సంబంధించి కావచ్చు, లేదా ఇంకా ఎలాంటి ఫంక్షన్స్ అలాంటి వాటి కోసమైనా, ఎలాంటి ఖర్చులైనా మనం ఉన్నప్పుడు మనం వాటిని బేర్ చేయడానికి రెడీగా ఉంటాం. కానీ అనుకోకుండా మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మరి మన కుటుంబ పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. అనుకోకుండా జరిగే సంఘటనలు మనం ఊహించలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకుంటే అది మన కుటుంబాన్ని భవిష్యత్తులో ఆర్థికంగా రక్షిస్తుంది. సో మీరు
ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఖర్చులా కాకుండా ఒక పెట్టుబడిలా చూడడం నేర్చుకోండి. తర్వాత ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే రిస్క్ జరిగితే చనిపోతేనే మనకు అమౌంట్ వస్తుంది అనే అపోహ నుండి బయటకు రండి. తర్వాత ఇన్సూరెన్స్ ప్లాన్ల పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకోండి. సో మీరు ఇన్సూరెన్స్ ప్లాన్ల పట్ల అవేర్నెస్ ఉంటే మీకు ఏ ప్లాన్ సూటబుల్ అవుతుంది, మీ కుటుంబ అవసరాలకు, మీ భవిష్యత్తుకు అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మీరు తెలుసుకున్నప్పుడే ప్లాన్స్ తీసుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. సో అందుకనే ప్రతి ఒక్కరూ విధిగా ఇన్సూరెన్స్ సంబంధించిన అవేర్నెస్ను తెలుసుకుంటేనే మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలో అనే ముఖ్య విషయాలను చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఇన్సూరెన్స్లో ఉండే డాక్యుమెంట్లో ప్రింట్ అయి వచ్చే ముఖ్యమైన కొన్ని పదాలకు సంబంధించిన పూర్తి వివరణతో పాటు అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ని క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ని ఫార్వర్డ్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి ఎన్నో మీకు ఉపయోగపడే వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.